హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నవీన్ చంద్ర యాక్ట్ చేసే అండ్ అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే వెబ్ సిరీస్ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. ఒక బిలో యావరేజ్ టు ఒక యావరేజ్ ఉండే ఒక వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే ఇక కోయంబత్తూరు నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఒక ఊరైతే ఉంటుంది. ఆ ఊర్లో జనాలు ఉంటారు కదా, సో వాళ్ళు రాత్రి పూట ఒక పూజ చేసి, సో చిన్న పెద్ద ఆడ మగ అందరైతే వాళ్ళైతే మంటలైతే దూకి సూసైడ్ చేసుకుంటారు. అండ్ కట్ చేస్తే కనుక ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, అండ్ తన పేరు ఏంటంటే రాబర్ట్. సో రాబర్ట్ని ఎవరో చంపేస్తారు. సో దాంతోపాటు ఇంకా కొంతమంది కూడా చనిపోతుంటారు అన్నమాట. సో ఆ కేసుని సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయిన మన నవీన్ చంద్ర అయితే వస్తాడు. అండ్ ఫైనల్గా అసలు ఏం జరిగింది అండ్ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, అసలు వాళ్ళందరినీ చంపింది ఎవరు అనేది మిగతా స్టోరీ. ఈ వెబ్ సిరీస్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక స్టోరీ. అసలు ఈ వెబ్ సిరీస్ స్టోరీ అనేది మనకు ప్రాపర్గా అర్థం కాదు. అసలు ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసా మనకు అర్థం కాదు, లేదు ఇది ఒక మర్డర్ మిస్టరీ వెబ్ సిరీసా లేదు మనకు అర్థం కాలేదు, లేదు ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీసా మనకు అర్థం కాదు, లేదు ఇది ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీసా మనకు అర్థం కాదు. అసలు ఈ వెబ్ సిరీస్ స్టోరీ మనకైతే ప్రాపర్గా ఉండదు. అసలు ఈ వెబ్ సిరీస్ స్టోరీ మనకైతే అసలు అర్థం కాదు. అండ్ ఇంకొక మేజర్ మైనస్ పాయింట్ ఈ వెబ్ సిరీస్కి ఏంటంటే కనుక స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 minutes to 1 hour అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో ఈజీగా 5 to 10 minutes అయితే ఈజీగా ట్రిమ్ చేసేయవచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఎపిసోడ్లోనే విలేజెస్ చనిపోవడము, అండ్ రాబర్ట్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చనిపోవడము, అండ్ నవీన్ చంద్ర రావడం. సో ఈ పోర్షన్స్ అన్ని ఫాస్ట్కి వెళ్ళిపోతుంటాయి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో మనకి ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇదొక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే కనుక స్టార్టింగ్ 5 episodes అయితే బాగుంటుంది. టోటల్ 10 episodes ఉంటుంది కదా, సో స్టార్టింగ్ 5 episodes అయితే బాగుంటుంది. నవీన్ చంద్ర క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, అండ్ కొన్ని ఫారెస్ట్ గార్డ్స్ అయితే ఉంటారు అండ్ వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం, అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా కొంచెం మనకి బాగానే ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే కనుక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు మైనస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ 5 episodes బాగానే ఉన్నాయి సరే, 6th episode to 10th episode అయితే రియల్లీ మనకైతే చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ 10th episode మనకి పక్కన పెడతాం, ఎందుకంటే అక్కడైతే ఒక మేజర్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. అండ్ 6, 7, 8 and episodes ఉన్నాయి కదా, ఈ ఎపిసోడ్స్ అయితే చాలా బోర్ అయితే కొడతాయి. ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటుంది. నవీన్ చంద్ర క్యారెక్టర్ ఉంటుంది, అండ్ సునైనా క్యారెక్టర్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది, లేడీ పోలీస్ ఆఫీసర్. సో ఈ స్టార్టింగ్ 5 episodes వాళ్ళెవరికి పెద్దగా బ్యాక్ స్టోరీ అంటూ ఏం ఉండదు. బట్ 6, 7, 8, 9 episodes వచ్చేసరికల్లా వాళ్ళందరికీ బ్యాక్ స్టోరీస్ అయితే ఉంటాయి, అండ్ వాళ్ళందరికీ లవ్ స్టోరీస్ అయితే ఉంటాయి అన్నమాట. దాంతో అసలు మెయిన్ స్టోరీ పక్కకి వెళ్ళిపోయి వీళ్ళ లవ్ స్టోరీ చూపించడం వల్ల మనకైతే బోర్ అయితే కొడుతుంది. అండ్ ఈ ఎపిసోడ్స్ 6, 7, 8, 9 episodeలో మనకైతే పెద్దగా ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంటూ ఏమీ ఉండవు. స్టార్టింగ్ ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ మనకి జస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప అది కూడా పెద్దగా ఎక్స్ట్రాడినరీ అంటూ ఏమైతే ఉండవన్నమాట. ఇప్పుడు 6, 7, 8, 9 episodeలో లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, అవైతే మనకి చాలా బోర్ అయితే కొడతాయి. అండ్ ఆ ఎపిసోడ్లో ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా పెద్దగా అయితే ఏం ఉండదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే కనుక ఎపిసోడ్ 1 నుంచి మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే వస్తుంటాయి. అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీ మనకు అర్థం కాదు, వాళ్ళ పర్పస్ ఏంటో మనకైతే అర్థం కాదు. బట్ అన్నీ వేరే చోట అయితే రిలేట్ చేస్తారు. ఈ వెబ్ సిరీస్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి స్టార్టింగ్లో వచ్చే క్యారెక్టర్కి ఎండింగ్ వాళ్ళందరికీ ఒక జస్టిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. 8, 9 episode 10లో వాళ్ళకైతే జస్టిఫికేషన్ అవుతుంది. బట్ అదైతే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. మనకి వెబ్ సిరీస్ స్టార్టింగ్లో చూసినప్పుడు మనకైతే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే వస్తుంటాయి, అండ్ వాళ్ళ బ్యాక్ స్టోరీస్ మనకి తెలియదు, అండ్ వాళ్ళ పర్పస్ ఏంటో తెలియదు, వాళ్ళ మంచోలా చెడ్డోలా మనకైతే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విలేజ్ కాంట్రాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది మరి, సో తనైతే ఫారెస్టల్ రోడ్ అయితే వేస్తారు. సో మనకి స్టార్టింగ్లో తన క్యారెక్టర్ చూపిస్తారు, బట్ దాన్ని మళ్ళీ ఎక్కడో 6, 7, 8, 9లో కనెక్ట్ చేస్తారు. అండ్ ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, అండ్ తనకు ఒక బొమ్మ కోసం ఒక షాప్కి అయితే వెళ్తుంది అని ఆ ఎపిసోడ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక సునైనా క్యారెక్టర్ ఉంటుంది, తనతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఇవన్నీ మనకి స్టార్టింగ్ మనకి అర్థం కాదు అన్నమాట. కొంచెం వాళ్ళ పర్పస్ ఏంటో అర్థం కాదు, బట్ అవన్నీ కొంచెం లాస్ట్లో కనెక్ట్ చేస్తారు. బట్ అప్పటికే ఇదొక చాలా మంచి విషయం అనమాట. బట్ ఇదేంటంటే కానీ మనకి వాళ్ళ బ్యాక్ స్టోరీస్ మనకు తెలిసిన లోపల అప్పటికి మన ఎనర్జీస్ అనేది డౌన్ అయిపోతుంది. అప్పటికే మనకి వెబ్ సిరీస్ అయితే బోర్ అయితే కొడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి అంటే కనుక ఇందాక చెప్పినట్టు ఇది థ్రిల్లర్ వెబ్ సిరీసా, హారర్ వెబ్ సిరీసా, సూపర్ న్యాచురల్ వెబ్ సిరీసా మనకైతే అర్థం కాదు. ఇది ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసుకుంటే కనుక థ్రిల్ సీన్స్ అయితే ఉండాలి, బట్ అసలు ఈ వెబ్ సిరీస్లో ఏ థ్రిల్ సీన్ అయితే ఉండదు. అండ్ హారర్ వెబ్ సిరీస్ అనుకుంటే కనుక ఏది ఉండదు అన్నమాట. ఇది థ్రిల్ చేయదు, హారర్ ఫీల్ అయితే రాదు, అండ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కూడా మనకైతే అర్థం కాదన్నమాట. 1 or 2 సీన్స్ అయితే ఉన్నాయి, కొంచెం ఇంకా మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తే మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తుంటాయి, కానీ దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు.
ఒక ఎపిసోడ్లో ఒక పోస్ట్ మార్టం సీన్ అయితే ఉంటుంది. లైక్ ఆ సీన్ మనం చూసుకుంటే కనుక లైక్ చాలా మంచి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. నేను చెప్తే మీకు స్పాయిలర్ అయిపోతుంది, బట్ అది ప్రాపర్గా అయితే లేదు. అండ్ నవీన్ చంద్ర ఒక కన్ను అయితే ఉండదు అనమాట. సో ఆ ఎపిసోడ్ కూడా కొంచెం మంచిగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది. like 2 to 3 సీన్స్ అయితే ఉంటాయి, ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పడం లైక్ వెబ్ సిరీస్ అయితే నాకైతే జస్ట్ బిలో యావరేజ్ టు యావరేజ్ అనిపించింది. లైక్ ఇంత చెప్పినట్టు కొన్ని పాజిటివ్స్ అయితే ఉన్నాయి. లైక్ స్టార్టింగ్ ఎపిసోడ్లో మనకి స్టోరీ అయితే వెళ్ళిపోతుంది, ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ మనకి ఎవరైతే కొడితే. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు ఇదంతా చేసింది ఎవరు అండ్ అసలు ఏం జరిగింది అని చెప్పి ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ని మనకి ఎక్కడైతే ఒక త్రూ అవుట్ ద వెబ్ సిరీస్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే బాగానే ఉంటుంది, త్రూ అవుట్ ద బాగానే మెయింటైన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా ఓకే, బట్ ఆ మెయిన్ ట్విస్ట్ అయితే ఉంటుందో 10th ఎపిసోడ్లో రివీల్ అవుతుందో సో దాన్ని ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది. అంతా మనకి ఇందాక చెప్పినట్టు లైక్ స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ మనకి బాగానే ఉంటుంది. 6, 7, 8, 9 చూసుకుంటే కనుక మనకి 3 లవ్ స్టోరీస్ ఉంటాయి. లైక్ నవీన్ చంద్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఉంటుంది, బట్ అది అయిపోయిన తర్వాత తను ప్రెజెంట్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ అయిన సునన్న క్యారెక్టర్తో ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కనుక లైక్ నవీన్ చంద్రతో పాటు ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంటారు, సో తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇద్దరు లేడీస్ ఉంటారు అన్నమాట, ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, తనతో పాటు ఇంకొక స్టోరీ ఉంటుంది. మళ్ళీ ఇలా డిఫరెంట్ 3 to 4 లవ్ స్టోరీస్ అయితే ఉంటాయి అన్నమాట. దాంతో మనకి ఆ మెయిన్ ట్రాక్ అనేది తప్పిపోతుంది. అండ్ ఫైనల్గా 10th ఎపిసోడ్ వచ్చేసరికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పోర్షన్ స్టార్ట్ అవుతుంది. లైక్ 9th, 10th ఎపిసోడ్లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఫైనల్గా ట్విస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అది కూడా మనం అయితే పెద్దగా ఏం ఎంజాయ్ చేయలేము. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే ఇందా చెప్పినట్టు బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5 అనేది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నా సజెషన్ అయితే వద్దు. యాక్చువల్లీ ఫ్యామిలీ వాచబుల్, కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక 2 to 3 సీన్స్ అయితే మనకి ఇబ్బంది పెడతాయి. లైక్ నవీన్ చంద్రది ఒక 2 లిప్ లాక్స్ అయితే ఉంటాయి. అండ్ బట్ మిగతాది మొత్తం ఫ్యామిలీ వాచబుల్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కామెంట్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.